ఏదైతే కర్తవ్యంతో వచ్చినో అది నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. నువ్వు నన్ను చూస్తావా చూడవా అది నాకు సంబంధం లేదు. ఓకేనా? ఇప్పుడు నువ్వు అడిగిన ఇంటర్వ్యూస్ కూడా ఎందుకు ఇస్తున్నావు అంటే వాళ్ళు అడుగుతున్నారు, ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకేదో రేటింగ్ వస్తుందో అదో అని కాదు, నేనేదో ఫేమ్ అవుతాను. నేను 5 years బ్యాకే నాకు మంచి పేరు వచ్చింది కిందికి దిగిన వెంటనే. ఇప్పుడేదో మన తెలంగాణకు వచ్చి నేను ఈ 1 month నుండి కాదు, 1 month దాకా 10 రోజుల ముందు 5 రోజుల ముందు దాకా కూడా నేను ఎవరికి రియాక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే సికింద్రాబాద్ జరిగిందో అప్పుడే నేను రియాక్ట్ అవుతున్నాను, అంతే. దట్ ఈస్ ద మై. సరే, ఈ గెటప్ వేయడానికి మీకు ఐడియా ఎవరిచ్చారు? ఈ గెటప్ వేయమని నాది నేనే అనుకున్నాను. గెటప్ బాగుంది కదా అని వేసుకున్నాను. మంచిగా ఉందా? ఏదో వచ్చింది, ఎవరో ఐడియా ఇచ్చారు. ఎవరిచ్చారు ఐడియా? అందరినీ చూసి నేను నేర్చుకున్నాను. మీరు ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నా నేను కూడా చూసి నేర్చుకున్నాను. సో మొత్తానికి ఇదైతే గెటప్ అని 100% గెటప్. 100% గెటప్. గెటప్. నోట్ దిస్ పాయింట్. గెటప్ అని ఆవిడ ఒప్పుకుంటున్నారు. ఈవిడ అఘోరా కాదు, అంతకన్నా మించి ఆవిడ మహిళ కూడా కాదు, ట్రాన్స్జెండర్ అని మీరు ఫిక్స్ అయిపోండి. డెఫినెట్ అయిపోవచ్చు. ఓకే. అండ్ మీరు తెలంగాణని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? తెలంగాణ ఒకటే చూస్ చేసుకున్నాను. ఎవరన్నారు మీతోని? మీరే అన్నారు కదా, నేను ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చూసాను, తెలంగాణను ఉద్ధరించడానికి వచ్చాను అని. కర్ణాటక కూడా ఉద్ధరించాను కదా. ఏ రకంగా ఉద్ధరించారు తెలుసుకోవచ్చు? ఏ రకంగా పోయి సెర్చ్ చేసుకో, అడుగుపో మంగళూరుకి. సరే పోనీ అదంతా వద్దు, కర్ణాటక ఎందుకు, ఈ తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ గురించి అడుగుదాం. నేను పుట్టినాను కదా. నేను పుట్టింది ఎక్కడ? తెలంగాణలో. తెలంగాణలో. మీ అమ్మ నాన్న ఏం చేస్తున్నారు ఇప్పుడు? వ్యవసాయం. అంటే ఉన్నారా ఇప్పుడు? ఉంటారు, ఉండకుంటే అడిగిపోతారు. వెళ్ళారా ఎప్పుడన్నా అని? వెళ్ళలేదు. మీరు ఇక్కడికి వచ్చారని తెలుసా మీ అమ్మ నాన్నకి? తెలుస్తూనే ఉంటాయి కావచ్చు, అక్కడక్కడ చూస్తుంటారు. వచ్చారా మరి ఇక్కడికి మిమ్మల్ని కలవడానికి? నేనే రావద్దని చెప్తాను, ఒకవేళ వచ్చినా కూడా. రావద్దని చెప్తారు. ఇంతమంది వస్తున్నప్పుడు మీ అమ్మ నాన్న వస్తే ఏమైంది? రావద్దు. వాళ్ళు చనిపోయినప్పుడు మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ శవం మీద కూర్చొని నేను పూజ చేసుకున్నాను తప్ప నన్ను కలవడానికి వెళ్ళలేదు. అసలు నిజమైన అఘోరాకి ఉండవలసిన నియమాలు ఏంటో మీరు చెప్పండి. మీరు ఇప్పుడు మీరే కదా ఫేక్ అన్నారు. నిజమైన అఘోరి కాదు, మరి నియమాలతో నీకేం పనమ్మా? నిజమైన అఘోరాకి ఉండవలసిన నియమాలు ఏంటి తెలుసా తెలియదా? నాకు తెలుసో తెలియదో భగవంతుని తెలుసు. మా ఒకటి అఖాడాస్ ఉంటాయి, వాళ్ళకు తెలుసు. ఓకేనా? వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు నాకు సంబంధం లేదు. వచ్చాను, మీరు నాకు ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీది. మీకు తెలుసా తెలియదా ఒక అఘోరాకి ఉండవలసిన ధర్మాలు నియమాలు ఏంటి అనేది మీకు తెలుసా తెలియదా? అఘోర అంటేనే సర్వసం శాశ్వతం వదిలేసి శివనామస్మరణ చేస్తూ ఆయనకే అంకితమై ఆయన నామస్మరణ చేస్తూ ఆయనకు ఎప్పుడు నిత్యం ఆయన సేవలో ఉండేట వాళ్ళని అఘోర అంటారు. అంతేనా? అంతే. అఘోర అంటే అంతే, అలాగే ఉండాలి. ఇంకేం లేవు నియమాలు? నియమాలు చాలా ఉంటాయి, కొన్ని మేము చెప్పని నియమాలు కూడా ఉంటాయి. అంటే విద్యాలయాల్లో ఉంటూ, ఓకేనా, శవాలలో ఉంటూ ఇలానే చేసుకుంటూ ఉండాల్సింది మాది. అదే మరి శవాలలో ఉండాలి, జనవాసంలో ఉండకూడదు. జనవాసంలో ఎప్పుడైతే రావాలో నీకంటూ ఆ టైం దాటిపోయిన తర్వాత నువ్వు గురువు ఆజ్ఞ తీసుకుని రావచ్చు. అంటే మీరు చేసే ప్రతి పని శివుడే చెప్తారా మీకు? ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని? నేను ఆజ్ఞ తీసుకుంటాను. వాళ్ళు ఆయన నుంచి ఆజ్ఞ తీసుకున్నారా? తీసుకున్నాను కాబట్టి ఈ రోజు నేను బయటికి వచ్చాను. ఆయన ఆజ్ఞ ఇచ్చారు ఇక్కడికి? నా గురువు ఇచ్చారు, వాళ్ళు కూడా నాకు ఇచ్చినట్టు. అంటే శివయ్య చెప్పారా మీకు ఇక్కడ ఇంటర్వ్యూ? నా గురువు చెప్పారు. మీ గురువు పేరు? విశ్వనాథ శాస్త్రి. విశ్వనాథ శాస్త్రి. ఆయన ఎక్కడ ఉంటారు? కేదార్నాథ్ లో ఉంటారు. ఆయన చెప్పారు అక్కడికి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వమనా? అవును, ఆయన చెప్పారు మిమ్మల్ని జనాల్లోకి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి ఇంటర్వ్యూస్. కీర్తి అనే, నీ పేరు కీర్తే కదా? కీర్తేనా? ఇన్ని తెలిసిన మీకు నా పేరేంటో తెలియదా? మీకు సర్వం తెలుసు కదా, మీకు మనసులో ఉంటది కదా, మీకు సర్వం తెలిసిన ఇంటర్వ్యూ ఇవ్వమని ఆయన చెప్తేనే నేను వచ్చాను. ఓకేనా? అది చాలా తెలివిగా మాట్లాడుతున్నారు, జనాలకు అర్థం అవుతుందిలే కానీ అర్థం అవ్వాలని నేను అంటున్నాను. నా గురించి ఇంకా చాలా అర్థం అవ్వాలి. నన్ను ఇంకా నేను ఒకటే విజన్, నన్ను చాలా వరకు బ్యాడ్ పోర్ట్రేట్ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను ఇందాక క్వశ్చన్ అడిగాను, మీరు అక్కడితో ఆపేశారు. ఒక అఘోరాకి ఉండవలసిన నియమాలు ఏంటి చెప్పాను కదా. శివభక్తులు ఉండడం ఓకే, మిగతా ఇంకేం లేవా నియమాలు? చాలా ఉన్నాయి, అవన్నీ మేము బయటికి చెప్పుకోలేము కదా. ఎందుకు చెప్పుకోలేరండి? శవాల్ని కాలుస్తారు, శవాల దగ్గర ఉంటారు, శవాలతో సంభోగం చేస్తారు. మీరు అంటున్నట్టే పుర్రెలు తింటారని చెప్తున్నారు, శవాల మాంసాన్ని తింటారు. ఇవన్నీ కాదంటారా? ఇట్లా చూపించుకోవడానికి నేను పెట్టాను అంతే. ఇందులో అమ్మో ఇందులో తినేంత నాకేడు ఉంటది. ఇప్పటివరకు నేను ఇందులో తినలే. అలా జనాలు చూసి భయపడడానికి నేను ఇది పెట్టుకొని తిరుగుతున్నాను.
ఇప్పటి వరకు అయితే ఇందులో నేను నీళ్లు కూడా తాగలేదు, ఇందులో ఏమి ఇంకా భుజించలేదు. చూడాలి, ఒకవేళ ఆ శక్తి ఉంటే ఇట్లా తింటానేమో. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. అఘోరా అంటున్నారు, అఘోరాకి ఉండవలసిన మెయిన్ నియమం ఏంటో చెప్పనా? మీరు మీ గురువు దగ్గరికి వెళ్ళారు కదా, కఠోర దీక్ష చేశారు కదా, మీ గురువు ఇది చెప్పలేదా మీకు? కఠోర దీక్ష చేస్తున్నాము, మన అఘోరాలోకి వెళ్తున్నాము అంటేనే సన్యాసం తీసుకున్నట్టు లెక్క. బంధాలకి, ప్రపంచానికి అన్ని రకాలుగా మనం దూరంగా వెళ్ళిపోవాలి అని అర్థం. గురువు గారు ఏమంటారంటే బంధాలు బంధుత్వాలు అన్ని మీరు అన్నట్టే వదిలేస్తారు, అన్ని నియమాలు అన్ని ఉంటాయి. ఎంతవరకు వదిలేయాలో జన సంచారం గురించి నేను చెప్తున్నాను. ఎందుకు బయటికి రావాలి, ఎందుకు రాకూడదు అనేది కూడా దానికి మా డిసిజన్ ఉంటుంది. నేను ఏదో సేవ చేసుకోవాలనుకుంటే రావచ్చు, లేదు నేను అక్కడనే కూర్చొని అక్కడనే మరణించాలి, అన్నే తపస్సు చేసి ఉండాలనుకుంటే ఉండొచ్చు, అది నా డిసిజన్. అఘోరాల్లో కూడా ఆలోచిస్తారు, మీరు ఒక్కళ్ళే వింతగా ఆలోచిస్తారు. నేను ఒక్కదాన్ని, అందరూ ఆలోచిస్తారు. నీ ముంగటికి వచ్చాను కాబట్టి నేను ఒక్కదాన్నే నీకు తెలుసు. అదే నిజమైన అఘోరాలు రారు, మీరు ఒక్కళ్ళే వచ్చారు కాబట్టి వింతగా కనిపిస్తున్నారు అంటున్నా. మంచిది, నిజమైన దాన్నే కాదు, కాబోను కూడా. ఓకేనా? ఫేక్ కాబట్టే ఇన్ని రాష్ట్రాలు ఇన్ని దేశాలు తిరుగుతున్నా, ఇది కూడా చెప్తున్నా. ఫేక్ కాబట్టే జనాలు నన్ను తిప్పుతున్నారు కూడా, తిరిగినా కూడా ఏమనట్లేదు. ఓకేనా? సో ఈ గెటప్ వేయడానికి రీజన్ ఏంటో మీరు నాకు చెప్పలేదు ఇంకా కరెక్ట్ గా. గెటప్ వేయాలనిపించింది, చేశాము. సో దొంగ స్వాములు, దొంగ స్వాములు కొత్తగా ఎట్లా అంటే మనం నార్మల్ గా ఏదైనా కొత్తగా చూపిస్తేనే మనం దానికి అట్రాక్ట్ అవుతాం. అలాగే ఇప్పుడు మీరు నేను కూడా ఎగ్జాక్ట్లీ నేను కూడా ఈ రూపం దాల్చి ఇలా నేను ఉన్నందుకే మీరే పోర్ట్రేట్ అవుతున్నాను, మీకు నేను తెలుసు. ఓకేనా? ఈ రూపం దాల్చకుండా నాలాంటి ఇలాంటి ఒక రూపం ఉందని కూడా నీకు తెలియదు, ఇలా ఉంటారని కూడా తెలియదు. అందుకే నేను ఇలా తిరుగుతూ ఎవరికో నష్టం చేయడానికి, నేనేదో సంపాదించుకోవడానికి మాత్రమే వచ్చాను. ఓకేనా? మీరు నిజాలు మాట్లాడుతున్నారు, నిజాలే మాట్లాడుతున్నారు, మీరు సంపాదించుకోవడానికి లక్షల కోట్ల ఆస్తుంది, మీరు సంపాదించుకోవడానికి మాత్రమే వచ్చారు. ఇప్పటికీ నా పేరు మీద ఇది టెక్నిక్, ఇది టెక్నిక్ 100% టెక్నిక్, 100% టెక్నిక్, 100% టెక్నిక్. నా పేరు మీద ఇప్పటికే లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అక్కడక్కడ అన్ని మొత్తం ఆస్తులతోనే నేను ఉన్నాను ఇప్పుడు. అంటే బిజినెస్ ఎప్పటి నుంచి అసలు మీరు స్టార్ట్ చేసింది? అఘోరాకి వేషం వేసేది ఎలాగో చెప్పలే, బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది? అంటే ఓన్లీ తెలంగాణకి తెలంగాణని మొత్తం దోచుకొని, మొత్తము తెలంగాణ ఎవరి దగ్గర ఏమేమైతుందో అంతా దోచుకొని, నేను మాత్రమే బంగారు కంచంలో తినాలి, బంగారు మంచంలో పడుకోవాలి, మిద్దెల మేడలలో ఉండాలి అనే సంకల్పంతోనే తెలంగాణ మొత్తం తిరుగుతుంది. తెలంగాణ మొత్తం దోచుకోక్కర్లేదు, 10 మంది ఇంటర్వ్యూలు చూసి వచ్చినా కూడా మీకు మేలే కదా. అవునవును, ఈ అవతారం చూసి ఒక 10 మంది వచ్చి మీ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు మీకు మేలే కదా. కరెక్ట్, కంపల్సరీ మేలే. అందుకే ఇప్పటి వరకు నేను కమ్సకం చాలా కుటుంబాలను కూడా చేసి ఉంటాను. అలాగా ఏంటి ఇలా దోచుకోవడం, ఇప్పుడు మీరు అన్నదే కదా దోచుకోవడం, అలా దోచుకోవడానికి వచ్చాను కాబట్టి చాలా కుటుంబాలను కూడా దోచుకొని ఉన్నాను. దోచుకొనే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. దోచుకున్నందుకు, దోచుకోకపోతే ఇలా ఉండను. దోచుకున్నందుకే ఇప్పుడు నాకు వచ్చిన కారు గాని, ఓకేనా, ఆ కారు కూడా దోచుకున్నదే. ఆ కారు గాని ఇప్పుడు నేను ఉన్న విధానంగా ఇదంతా నేను మర్చిపోయా. శివయ్య మీకు ప్రతి ఆజ్ఞ ఇస్తారు కదా, శివయ్య కార్లో దొరకమని చెప్పారా? అది మేము ఎంచుకున్నాం, ఇలా వెళ్ళాలి. శివుడే కదా మీకు ప్రతి ఆజ్ఞ ఇచ్చేది, శివుడు చెప్తేనే కదా మీరు చేసేది. శివయ్య మీకు కార్లో తిరగమని చెప్పారా? అవును చెప్పిండు. కార్లో తిరగమని చెప్పారు. అవును చెప్పిండు. ఫోన్ యూజ్ చేయమని చెప్పారు. ఫోన్ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పారు. అవును, ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పిండు. అవును, ఒకసారి నేను మీ ఫోన్ చూడొచ్చా? చూడొచ్చు. ఎవరెవరు నా సేవకుని దగ్గర ఎక్కడ ఉంది, వాళ్ళు అక్కడ ఉన్నారు. మీకు సేవకులు కూడా ఉన్నారు? ఉంటారు. అంటే ఒక అఘోరాకి సేవకులు ఉంటారు. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పాలు కావాలన్నా, పండు కావాలన్నా, ఏ గుడికి వెళ్తున్నాం అక్కడికి ఎంటొచ్చి వస్తూ ఉంటారు అంతే. వాళ్ళు అఘోరాలు పాలు పళ్ళు తింటారా? అఘోరాలు పాలు పళ్ళు తింటారా? తినరు కావచ్చు, నాకు తెలియదు. మరి నేను దొంగ అఘోరాని కదా, నువ్వే అన్నావు కదా దొంగ అఘోరాని ఒక అన్న తర్వాతనే నేను ఇవన్నీ చెప్పగలుగుతాను. నేను కూడా నేను తింటాను. మరి నేను దొంగ అఘోరాని కదా, నువ్వు చెప్పినట్టు అన్నం కూడా తింటాను, అన్ని తింటాను నేను. ఏమో ఈ ఇంటర్వ్యూ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో మేము చూడడం, నైట్ టైం మీరు ఎక్కడ ఉంటారో మేము చూడడం, అంతే కదా. నాకు తెలిసినంత వరకు అఘోరాలు పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇవి తింటారని నాకు తెలియదు. మీరు కొత్త నియమాలు మీరు పరిచయం చేస్తుంటే పాలు తాగని అఘోరి ఎవరు ఉండరు.
ఓకేనా పాలు తాగని అగోరి ఎవరు ఉండరు Okay. నీకు తెలుసు అంటున్నావు కదా పాలు కంపల్సరీ అందరు తాగు స్వీట్స్ తింటారు అవును తినాలి పండు స్వీట్ అనేది కంపల్సరీ తినాలి స్వీట్స్ తింటారు అవును. డ్రై ఫ్రూట్స్ తింటారు డ్రై ఫ్రూట్స్ తింటారు డ్రై ఫ్రూట్స్ అనేది పండు నుండి వచ్చింది కదా దాన్ని తినేస్తాం అంతే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పటికి తినడానికి ఉండదు కదా ఏదో సందర్భంలో ఎవరో ఒక భక్తుడు వచ్చి అమ్మా ఇది తెచ్చినమ్మా అంటే ఆ కొద్దిగా మాత్రమే తింటాను తప్ప అసలైన అఘోరాలు ఎంత జుగుప్సాకరంగా ఉంటారో మీకు తెలుసా తెలియదు ఎందుకంటే నేను అఘోరిని కాదు కదా డెఫినెట్లీ మీరు అఘోరి కాదు అసలైన అఘోరీలు ఎంత జుగుప్సాకరంగా ఉంటారో మీకు తెలుసా ఎంత భయంకరంగా ఉంటారో తెలుసా మీకు నేను ఇప్పుడు అందరిని భయపెట్టాలా భయపెట్టండి మీరు భయపెడతా ఉంటే మేము డెఫినెట్లీ చూస్తాం మాకేం ప్రాబ్లం లేదు మాకు కావాల్సింది విజువల్స్ మాకు కావాల్సింది ప్రూఫ్ మీరు ఇప్పుడు ఒక వేషం వేసుకొని వచ్చారు నేను కూడా మీలాగే ఏదన్నా ఒక దొంగ